హాయ్. పర్లేదు పర్లేదు కూర్చో. నువ్వేంటి ఇక్కడ? పెళ్లి చూపులు అక్కడ. అయితే నువ్వు ఇంకా ఎదగాలి పార్తు. అంటే ఈ డైరెక్షన్ లో కాదు, ఇక్కడ ఈ ఏరియాలో. అబ్బా ఆహా. చెప్పు. ఇది పెద్ద ప్రిన్సెస్, ఇది పెద్ద ప్రిన్సెస్. నువ్వు ఒక అంబాసిడర్ కార్ కొనడానికి వెళ్ళా. పక్కనే ఒక బెన్స్ ఉంది. ఓకే. నువ్వేం కొంటా? ఓకే, అర్థమైంది. నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు. ఓకే. పక్కనే ఒక పెద్ద అదే ప్లాస్మా టీవీ ఉంది. నువ్వేం కొంటావు? అర్థమైంది, అర్థమైంది నాకు. చెప్పు. అక్క అంబాసిడర్, నేను బెన్స్, అది పోర్టబుల్. నేను ప్లాస్మా. వార్ నాయనో, అది లైఫ్ బాయ్. నేను లక్స్. అయ్యా, అందుకే నా అందం దానికి ప్రాబ్లం కాకూడదని ఇలా వచ్చాను. ఓహో, దేవుడి దయ వల్ల దానికి పెళ్ళైపోతే నాకేదో గంతకు తగ్గ బొంతలా ఏ రితిక్ రోషన్ అభిషేక్ బచ్చన్ దొరక్కపోరు. ఆశ చూడు చాలా ఉంది. చూసావా, నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు. అస్సలు భయమేస్తుంది నాకు, తిప్పితే ఏమవుతుందో. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు. అబ్బా, బాధపడకు పూరి. మీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు, కానీ నువ్వు అంత అందంగా ఏం లేవు. కళ్ళేమంత పెద్దవి కావు, ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికుంటుంది. పెద్ద కలర్ కూడా కాదు కదా, ఇంకెందుకు భయపడుతున్నావు? అంటే నేను అందంగా లేనా? వాళ్ళందరూ చెప్పడం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప రియల్, అదే రియాలిటీ. చూడు, బెంజ్ అందరు బాగుందంటారు పూరి, కానీ అంబాసిడర్ కొంటారు. నా మాట నమ్ము, నువ్వు హ్యాపీగా కిందికి వెళ్ళిపో. ఎవడు బాగున్నా అంటాడో చూస్తాను. ఇంకొకసారి చూసి. ఏయ్, ఏంటది? ఎవరో బాల్ తో కొట్టారు. అయితే ఓకే, నువ్వు కానీ